వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఎర్నింగ్ సిరీస్. దీనికన్నా ముందు ఇంకో ఎపిసోడ్ అయితే చేసాము. అక్కడైతే దాదాపు ప్రతి ఒక్క విషయం మీద ఒక బ్రీఫ్ అయితే చెప్పాను. ఈ వీడియో స్టాక్ మార్కెట్ మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ అంటే నథింగ్ బట్ మీకు ఈజీ ఎగ్జాంపుల్ గా చెప్తా. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, నా పేరు పృథ్వీ, నా కంపెనీ లెర్న్ గిగ్స్. ఈ కంపెనీని నేను స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఈ రోజుకి నా కంపెనీ మంచి రెప్యుటేషన్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే నేను ఏం చేయాలి? నా కంపెనీ మీద కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బులు నా దగ్గర లేవు. సో నేను ఏం చేస్తానంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నిఫ్టీ ఆర్ బిఎస్సి. ఈ 2 కంపెనీస్ అన్నమాట మనం మన స్టాక్స్ ని పెట్టుకోవడానికి. ఈ కంపెనీస్ లో నేనైతే నా లెర్న్ గిగ్స్ అనేది రిజిస్టర్ చేసి లిస్టింగ్ చేశా. సో 40 నుంచి 50 రూపీస్ మధ్యలో ఒక పర్టికులర్ ప్రైస్ అనుకుని ఒక స్టాక్ అని పెట్టేశాను అనమాట. ఇలా 1 lakh స్టాక్స్ నేనైతే వదిలాను. మీరు ఈ స్టాక్స్ ని కొందామని అయితే వచ్చారు. ఒక్కొక్క స్టాక్ 45 రూపీస్ ఉంది. సో అలా ఒక 15, 20, 100 ఇలా కొంటారు. ఎంతైనా కొనొచ్చు అప్ టు 1 lakh. సో ఇలా మీరు కొనేసుకున్న తర్వాత ఏ రోజైతే నా ఒక స్టాక్స్ ఎక్కువ మంది కొంటారో అప్పుడు నా ఒక స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ బయట నా రెప్యుటేషన్ ఎలా ఉంది, నేను ఆ వచ్చిన మనీతో నా ఒక కంపెనీని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేస్తా. ఇలా డెవలప్మెంట్ చేసిన తర్వాత నా ఒక ప్రొడక్ట్స్, నా కంపెనీ నుంచి వచ్చే సర్వీసెస్ బయట మంచిగా హిట్ అవుతున్నాయి అంటే నా ఒక స్టాక్ మార్కెట్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ అవి ఫ్లాప్ అవుతున్నాయి అంటే నా ఒక స్టాక్ మార్కెట్ ప్రైస్ కూడా తగ్గుతుంది. సో ఇలా స్టాక్ మార్కెట్ అనేది రన్ అవుతుంది. సో ఇంట్రడక్షన్ అయితే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను గైస్. ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్ లాగా అయితే చెప్పాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. మీరు ట్రేడ్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మీకైతే ఫస్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ గ్రో, ఆటోఫెక్స్, జెరోదా, ఇంకా చాలానే ఉన్నాయి. నేనైతే పర్సనల్ గా గ్రో వాడుతున్నాను. నాకు కొంచెం బెటర్ అనిపించింది అన్ని చూసుకోవడానికి, చేసుకోవడానికి. ఇలా మీరు కూడా ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు ఒక 2 days అన్న టైం పడుతుంది మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ పోర్ట్ఫోలియో బిల్డప్. దీంట్లో 5 steps ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ రీసెర్చ్ అనమాట. మీరు ఏం స్టాక్స్ కొనాలో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. సెకండ్ వచ్చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిందా లేదా, యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ 3 వచ్చేసి ట్రేడింగ్ ఆప్షన్స్ అనమాట. మీరు స్టాక్స్ కొంటారా, ఆప్షన్స్ కొంటారా, ఫ్యూచర్స్ కొంటారా, బ్యాంక్ నిఫ్టీ కొంటారా, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇట్లా మీరు ఏది కావాలి అనుకునేది ముందే ఒక క్లారిటీగా చూసుకుని దాని తర్వాతే దాంట్లో అడుగు పెట్టండి. అండ్ 4th స్టెప్ వచ్చేసి మార్కెట్ ని అనలైజ్ చేయాలి. మీరు మార్కెట్ ని అనలైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటే మీకు ప్రాఫిట్ రావడం పక్కన పెట్టండి, ఉన్న డబ్బులన్నీ లూజ్ అయిపోతారు. ఓకే, సో జాగ్రత్తగా మార్కెట్ ని అనలైజ్ చేయండి. స్టెప్ నెంబర్ 5, ఎప్పుడైతే మీరు ఒక స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారో టైం కి ఆ స్టాక్స్ ని విత్ డ్రా చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. అది బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎప్పుడైతే విత్ డ్రా చేయడం లేక్ చేస్తారో మీకు తెలియకుండా మీ మనీ అయితే లూజ్ అయిపోతారు. సో ఇలా ఈ 5 steps మీరు బాగా పాటిస్తే మీ పోర్ట్ఫోలియో అనేది మంచిగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఇందులో మీకు 2 types ఉన్నాయి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ స్ట్రాటజీస్. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పేరులోనే ఉన్నాయి, షార్ట్ అండ్ లాంగ్. షార్ట్ టర్మ్ స్టాక్స్ అంటే దీంట్లో మీకు హై ఇన్వెస్ట్మెంట్ కావాలి, లెస్ టైమ్ లో మీకు కావాల్సిన రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ లో కొంచెం లెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బట్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, ఒక 10 years 5 years అలా. సో దీని ద్వారా మీకు రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్, షార్ట్ టర్మ్స్ అంటే రిమైనింగ్ స్టాక్ మార్కెట్ అంతా. అండ్ దీని తర్వాత స్ట్రాటజీస్. ఒక మంచి స్ట్రాటజీ లేకుండా మీరు ఈ స్టాక్ మార్కెట్ లో స్టెప్ ఇన్ అయితే గనక స్టెప్ అవుట్ అయిపోవడం మీకు చాలా స్పీడ్ గా అయిపోతుంది. ఐ మీన్ వస్తారు, చూస్తారు, ఇక్కడ ఏం లేదనుకుని వెళ్ళిపోతారు. దానికన్నా కొంచెం జాగ్రత్తగా స్ట్రాటజీస్ అండ్ మార్కెట్ ని అనలైజ్ చేసుకుని రండి, లేకపోతే ఇటువైపు చూడొద్దు. అండ్ సమ్మరీ, ఒక మంచి నాలెడ్జ్ ఉండి ఒక మంచి రీసెర్చ్ చేసి పర్టికులర్ కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేసుకుని మార్కెట్ ఎలా ఉందో చూసుకొని రెప్యుటేషన్ ఎలా ఉందో కూడా చూస్తాను, ట్రై చేస్తాను అన్నా పర్లేదు. కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చేసి thousands of మనీ పెడతానంటే మీరు లోస్ అవుతారు తప్ప మీకు ప్రాఫిట్స్ అయితే మిగిలి. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదే నా వర్డింగ్. నేను స్టాక్ మార్కెట్ గురించి ఒక మంచి బ్రీఫ్ ఇచ్చాను అనుకుంటున్నాను.